హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ వికెట్ @28. నిన్న ఇండియా వర్సెస్ ఐర్లాండ్ టీ20 మ్యాచ్ జరిగింది. ఇండియా టాస్ గెలిచి మొదటగా బౌలింగ్ ఎంచుకున్నది. ఐర్లాండ్ టీం ఓపెనర్స్ టిమ్ టెక్టర్ మరియు రాస్ అడేర్ ఇద్దరు కలిపి 17 పరుగుల భాగస్వామ్యం చేశారు. టిమ్ టెక్టర్ వికెట్ తీసింది హర్షిత్ రాణా. రాస్ అడేర్ 16 పరుగులు చేశాడు 7 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది హర్షదీప్ సింగ్. హ్యారీ టెక్టర్ మరియు లార్కెన్ టక్కర్ ఇద్దరు కలిపి 27 పరుగుల భాగస్వామ్యం చేశారు. లార్కెన్ టక్కర్ 15 పరుగులు చేశాడు 18 బంతుల్లో. స్లో ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే తన వికెట్ తీసింది ప్రిన్స్ యాదవ్. హ్యారీ టెక్టర్ మరియు బెంజమిన్ క్యాట్జిల్ ఇద్దరు కలిపి 65 పరుగుల భాగస్వామ్యం చేశారు. చాలా మంచి భాగస్వామ్యం సాధించారు. బెంజమిన్ కట్జిల్ 37 పరుగులు చేశాడు 23 బంతుల్లో. బెంజమిన్ కట్జిల్ మరియు గ్రెత్ డిలేని వికెట్లు తీసింది శివం దుబే. హ్యారీ టెక్టర్ మరియు జార్జ్ డక్రేల్ ఇద్దరు కలిపి 31 పరుగుల భాగస్వామ్యం సాధించారు. జార్జ్ డక్రేల్ 19 పరుగులు చేశాడు 14 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది హర్షదీప్ సింగ్. హ్యారీ టెక్టర్ 53 పరుగులు చేశాడు 47 బంతుల్లో. అలాగే తన 9th 50 ఇన్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్. చాలా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపించాడు. లయం మెకర్త్ మరియు హ్యారీ టెక్టర్ వికెట్లు తీసింది ప్రిన్స్ యాదవ్. ఐర్లాండ్ టీమ్ స్కోర్ 154 ఫర్ 8 ఇన్ 20 ఓవర్స్. ఇండియా టీమ్ బౌలర్స్ డెబ్యూటెంట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ చాలా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చూపించాడు. అలాగే కీలకమైన 3 వికెట్లు తీశాడు. 4 ఓవర్లలో 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. హర్షదీప్ సింగ్ 4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. చాలా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చూపించాడు. శివం దుబే 3 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా 3 ఓవర్లలో 17 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఇండియా టీం మ్యాచ్ గెలవాలంటే 155 పరుగులు కొట్టాలి. ఇండియా టీం ఓపెనర్స్ అభిషేక్ శర్మ మరియు సంజు శాంసన్ వికెట్లు తీసింది జై ముండ్రా. ఇషాన్ కిషన్ మరియు శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కలిపి 18 పరుగుల భాగస్వామ్యం చేశారు. శ్రేయస్ అయ్యర్ వికెట్ తీసింది జై ముండ్రా. టీమిండియా టాప్ ఆర్డర్ని కొలాప్స్ చేశాడు జై ముండ్రా. చాలా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. ఇషాన్ కిషన్ని రన్అట్ చేసింది రాస్ అడేర్. తిలక్ వర్మ మరియు అక్షర్ పటేల్ ఇద్దరు కలిపి 39 పరుగుల భాగస్వామ్యం సాధించారు. అక్షర్ పటేల్ 14 పరుగులు చేశాడు 18 బంతుల్లో. స్లో ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే తన వికెట్ తీసింది మ్యాట్ హొలార్డ్. తిలక్ వర్మ మరియు శివం దుబే ఇద్దరు కలిపి 35 పరుగుల భాగస్వామ్యం సాధించారు. శివం దుబే 20 పరుగులు చేశాడు 16 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది మాథ్యూ హంఫ్రేస్. తిలక్ వర్మ 55 పరుగులు చేశాడు 46 బంతుల్లో. స్లో ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే తన 7th 50 ఇన్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్. తిలక్ వర్మ మరియు శ్రేయాన్ షెగ్డే ఇద్దరి వికెట్లు తీసింది మ్యాట్ హొలార్డ్. హర్షిత్ రాణా మరియు హర్షదీప్ సింగ్ ఇద్దరు కలిపి 26 పరుగుల భాగస్వామ్యం సాధించారు. హర్షిత్ రాణా 21 పరుగులు చేశాడు 10 బంతుల్లో. చిన్న క్యామియో నాక్ ఆడాడు. అలాగే తన వికెట్ తీసింది హ్యారీ టెక్టర్. ఇండియా టీమ్ స్కోర్ వచ్చేసి 153 ఫర్ 9 ఇన్ 20 ఓవర్స్. ఐర్లాండ్ టీం బౌలర్స్ మ్యాట్ హొలార్డ్ 4 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. చాలా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చూపించాడు. అలాగే కీలకమైన 3 వికెట్లు తీశాడు. జై ముండ్రా 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. చాలా అద్భుతమైన బౌలింగ్ చేశాడు. అలాగే కీలకమైన 3 వికెట్లు తీశాడు. ఇండియా టాప్ ఆర్డర్ని కొలాప్స్ చేశాడు జై ముండ్రా. ఐర్లాండ్ టీం మ్యాచ్ గెలిచింది 1 రన్ను తేడాతో ఇండియా టీంపై. ఇండియా టీం ఐర్లాండ్ని చాలా తక్కువ అంచనా వేసింది. కానీ ఐర్లాండ్ 2 టీ20 మ్యాచ్లు గెలిచి సిరీస్ గెలిచింది ఇండియా టీంపై. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వచ్చేసి జై ముండ్రా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. నిన్న ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. సౌత్ ఆఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ టాస్ గెలిచి మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నది. బంగ్లాదేశ్ బ్యాటర్స్ జుయేరియా ఫెర్డోస్ వికెట్ తీసింది మ్యారిజన్ క్యాబ్. తాజ్ నెహర్ వికెట్ తీసింది షబ్నిమ్ ఇస్మాయిల్. శోభనా మోర్షే మరియు షర్మీన్ అఖ్తర్ ఇద్దరు కలిపి 56 పరుగుల భాగస్వామ్యం చేశారు.
షర్మీన్ అఖ్తర్ 22 పరుగులు చేసింది 29 బంతుల్లో. స్లో ఇన్నింగ్స్ ఆడింది. అలాగే తన వికెట్ తీసింది నాన్ కులేక్లో మ్యామ్లా. శోభనా మోస్రే 42 పరుగులు చేసింది 48 బంతుల్లో. స్లో ఇన్నింగ్స్ ఆడింది. అలాగే తన వికెట్ తీసింది నాడెన్ డీక్లర్క్. నిగర్ సుల్తానా మరియు శ్రోనా అఖ్తర్ ఇద్దరు కలిపి 18 పరుగుల భాగస్వామ్యం చేశారు. శ్రోనా అఖ్తర్ వికెట్ తీసింది నాన్ కులేక్లో మ్యామ్లా. నిగర్ సుల్తానా మరియు రీతు మోని ఇద్దరు కలిపి 22 పరుగుల భాగస్వామ్యం చేశారు. నిగర్ సుల్తానా 32 పరుగులు చేసింది 20 బంతుల్లో. బంగ్లాదేశ్ టీమ్ స్కోర్ 117 ఫర్ 5 ఇన్ 20 ఓవర్స్. సౌత్ ఆఫ్రికా బౌలర్స్ నాన్ కులేక్లో మ్యామ్లా 4 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. చాలా మంచి బౌలింగ్ ప్రదర్శన చూపించింది. అలాగే తను కీలకమైన 2 వికెట్లు తీసింది. మ్యారిజన్ క్యాప్ 4 ఓవర్లలో 9 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. చాలా మంచి బౌలింగ్ ప్రదర్శన చూపించింది. షబ్నీమ్ ఇస్మాయిల్ 4 ఓవర్లు వేసింది. 1 ఓవర్ మేడిన్ 15 పరుగులు మాత్రమే ఇచ్చింది. అలాగే 1 వికెట్ తీసింది. చాలా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చూపించింది. సౌత్ ఆఫ్రికా టీం మ్యాచ్ గెలవాలంటే 118 పరుగులు కొట్టాలి. సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ లారా ఓల్వాట్ వికెట్ తీసింది. మరూఫా అఖ్తర్, తస్మిన్ బ్రిడ్జ్ మరియు అనేరి డర్క్సేన్ ఇద్దరు కలిపి 52 పరుగుల భాగస్వామ్యం చేశారు. చాలా మంచి భాగస్వామ్యం సాధించారు. తస్మిన్ బ్రిడ్జ్ 20 పరుగులు చేసింది 24 బంతుల్లో. స్లో ఇన్నింగ్స్ ఆడింది. అలాగే తన వికెట్ తీసింది నహిదా అఖ్తర్. డ్యాన్ వేన్ నీకర్క్ వికెట్ తీసింది. షాజిందా అఖ్తర్, అనేరి డర్క్సేన్ మరియు మ్యారిజన్ క్యాప్ ఇద్దరు కలిపి 28 పరుగుల భాగస్వామ్యం చేశారు. మ్యారిజన్ క్యాప్ 16 పరుగులు చేసింది 21 బంతుల్లో. స్లో ఇన్నింగ్స్ ఆడింది. అలాగే తనని రన్అట్ చేసింది షర్మీన్ అఖ్తర్. అనేరి డర్క్సేన్ 45 పరుగులు చేసింది 45 బంతుల్లో. స్లో ఇన్నింగ్స్ ఆడింది. అలాగే తన వికెట్ తీసింది నహిదా అఖ్తర్. నాడెన్ డీక్లర్క్ 15 పరుగులు చేసింది 14 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది రితు మోని. సౌత్ ఆఫ్రికా టీమ్ స్కోర్ 118 ఫర్ 6 ఇన్ 20 ఓవర్స్. బంగ్లాదేశ్ బౌలర్స్ నహిదా అఖ్తర్ 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసింది. మరూఫా అఖ్తర్ 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. సౌత్ ఆఫ్రికా టీం 4 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ టీంపై మ్యాచ్ గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మ్యారిజన్ క్యాప్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. నిన్న ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా. ఇండియా టాస్ గెలిచి మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నది. ఇండియా టీం ఓపెనర్స్ స్మృతి మందాన మరియు షెఫాలి వర్మ ఇద్దరు కలిపి 66 పరుగుల భాగస్వామ్యం సాధించారు. షెఫాలి వర్మ 34 పరుగులు చేసింది 26 బంతుల్లో. అలాగే తన వికెట్ తీసింది సోఫీ మొనోలెక్స్. స్మృతి మందాన 38 పరుగులు చేసింది 37 బంతుల్లో. స్లో ఇన్నింగ్స్ ఆడింది. అలాగే తనని రన్అట్ చేసింది లూసీ హ్యామిల్టన్ మరియు జార్జియా వేరామ్. జుమియా రాడ్రిగ్వేస్ మరియు హర్మన్ ప్రీత్ కౌర్ ఇద్దరు కలిపి 64 పరుగుల భాగస్వామ్యం చేశారు. జుమియా రాడ్రిగ్వేస్ 34 పరుగులు చేసింది 28 బంతుల్లో. అలాగే రిటైర్డ్ అవుట్ అయింది. హర్మన్ ప్రీత్ కౌర్ 56 పరుగులు చేసింది 27 బంతుల్లో. అలాగే తన 18th 50 ఇన్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్. చాలా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపించింది హర్మన్ ప్రీత్ కౌర్. అలాగే తన వికెట్ తీసింది సోఫీ మొనోలెక్స్. ఇండియా టీమ్ స్కోర్ 170 ఫర్ 4 ఇన్ 20 ఓవర్స్. ఆస్ట్రేలియా బౌలర్ సోఫీ మొనోలెక్స్ 4 ఓవర్లలో 46 పరుగులు ఇచ్చి కీలకమైన 2 వికెట్లు తీసింది. ఆస్ట్రేలియా టీం మ్యాచ్ గెలవాలంటే 171 పరుగులు కొట్టాలి. ఆస్ట్రేలియా బ్యాటర్స్ జార్జియా ఓల్ వికెట్ తీసింది. రేణుకా సింగ్ ఠాగూర్, బెత్ మోని మరియు ఫోబీ లిచ్ఫీల్డ్ ఇద్దరు కలిపి 50 పరుగుల భాగస్వామ్యం చేశారు. ఫోబీ లిచ్ఫీల్డ్ 24 పరుగులు చేసింది 25 బంతుల్లో. స్లో ఇన్నింగ్స్ ఆడింది. అలాగే తన వికెట్ తీసింది శ్రీ చరణి. బెత్ మోని 22 పరుగులు చేసింది 20 బంతుల్లో. స్లో ఇన్నింగ్స్ ఆడింది. అలాగే తన వికెట్ తీసింది దీప్తి శర్మ. ఎల్స్ పేరీ మరియు యాష్లీ గార్డ్నర్ ఇద్దరు కలిపి 100 పరుగుల భాగస్వామ్యం చేశారు. చాలా అద్భుతమైన భాగస్వామ్యం సాధించారు. ఎల్స్ పేరీ 56 పరుగులు చేసింది 38 బంతుల్లో. అలాగే తన 11th 50 ఇన్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్. చాలా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపించింది. అలాగే తన వికెట్ తీసింది శ్రీ చరణి. యాష్లీ గార్డ్నర్ 53 పరుగులు చేసింది 29 బంతుల్లో. అలాగే తన 9th 50 ఇన్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్. చాలా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చూపించింది. ఆస్ట్రేలియా టీమ్ స్కోర్
172 for 4 in 19 overs. ఇండియా టీం బౌలర్స్ శ్రీ చరణి 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి కీలకమైన 2 వికెట్లు తీసింది. దీప్తి శర్మ 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. రేణుకా సింగ్ ఠాగూర్ 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసింది. ఆస్ట్రేలియా టీం 6 వికెట్ల తేడాతో ఇండియా టీంపై మ్యాచ్ గెలిచింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎల్స్ పెరీ